హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయి మునక్కాయ ఎగ్ కర్రీ అయితే చేసుకుందామండి. సో చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకుందామండి. దానికోసం ముందు ఒక బౌల్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని ఒక 5 కోడిగుడ్లు లేదా 6 కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక సరిపడా సాల్ట్ అయితే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఉడికించుకోవాలండి. సో అవి పక్కన ఉడుకుతుండగా మనం ముందుగా అయితే టమాటాలు అయితే కట్ చేసుకోవాలండి. నేను ఒక 5 టమాటాలు తీసుకున్నానండి. 2 పెద్ద మునక్కాయలు అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కడాయి తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. సో ఇలా వేయించుకునేటప్పుడు పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకుందామండి. సో ఇవన్నీ ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెం కల్లుప్పు అయితే తీసుకొని వేయించుకుందాము. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ అయితే వేయించుకుందామండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇవి బాగా వేగాక ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుందామండి. నేనైతే ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నానండి. అది పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అయితే వేసుకుందామండి. సో ఇది వేసుకున్న తర్వాత 1 నిమిషం అయితే కలుపుకుందాము. ఇప్పుడు టమాటాలు బాగా వేయించుకున్న తర్వాత 1.5 స్పూన్ అయితే కారం అయితే తీసుకుందామండి. మీ టేస్ట్ తగినంత అయితే తీసుకోండి. నేనైతే 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. సో ఇది కూడా ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే వేయించుకుందామండి. సో ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసి ఒక 3 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి వేయించుకుందామండి. సో ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే తీసుకుందామండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో అయితే తీసుకోండి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లు అయితే చిన్న చిన్నగా ఘాట్లు పెట్టి అయితే వేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. ఇలా మూత పెట్టుకొని కొంచెం గ్రేవీ టిక్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మనకు గ్రేవీ అయితే థిక్గా అయింది కదండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మరో ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. సో ఇలా మనకి గ్రేవీ ఎంత టిక్కుగా కావాలో అంతవరకు అయితే ఉడికించుకుందామండి. నాకు ఈ స్టేజ్లో అయితే సరిపోతుందండి. సో ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఒక 3 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. సో మన గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా తక్కువ మసాలాతో అయితే గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.